అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే రాహుల్ ప్రధాని కావాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పేదల బతుకులు మారాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జూపల్లి. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామని, లోక్సభ ఎన్నికల తర్వాత మిగతా హామీలను అమలు చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. నాగర్ కర్నూలులో మల్లు రవిని గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి. మనమందరం ఒకరికి రుణపడి ఉన్నాము. ఎవరు రుణపడము? ఆడో చెప్పాలా, మహిళాందరూ చెప్పాలా? సోనియా గారు ఎందుకంటే ఇంత పెద్ద పని చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా తెలంగాణకు రాజధాని హైదరాబాద్ లో నెలకు 1000 కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఈ ఆదాయం ఆంధ్రాకి పోతున్నాయి. సోనియా గారు తెలంగాణ ఇచ్చింది, హైదరాబాద్ మనకు వచ్చింది కాబట్టి హైదరాబాద్ వచ్చిన ఆదాయం మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఇన్ని పనులు. ఒకనాడు 200 రూపాయలు ఉంటే 2000 రూపాయలు పెన్షన్ వస్తాం, రేపు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇలా కరెంటు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇలా ఇండ్లు కావచ్చు, ఇన్ని పనులు చేస్తామంటే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. కాబట్టి సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి మనం రుణపడి ఉన్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ రుణం తీసుకోవాలంటే ఏం చేయాలి? ఢిల్లీలో ఏ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి పాస్ చేసిందో ఆ పార్లమెంటుకు రేపు 13 తారీఖున ఎంపీ ఓట్లు వస్తున్నాయి. కాబట్టి సోనియా గాంధీ గారు ఈ ఎంపీ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గారిని ఎంపీ టికెట్ ఇచ్చి 4 పంపడం జరిగింది. కాబట్టి డాక్టర్ మల్లు రవి గారు వీరు పిలిస్తే పలికే రవి, మల్లు రవి అంటారు. పిలిస్తే పలికే రవి 2 పర్యాలు ఎంపీ ఉండే అనుభవం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మల్లు రవి పార్టీ మారలే. ఇలా చాలా మంది టికెట్ రాకపోతే పార్టీ మాట్లాడతారు. ఇది కూడా ఇప్పుడు ఆనుకుంటామని గెలిచినప్పుడు అప్పుడు ఏ రోజు కూడా అప్పుడు పోలే. ఒక నిగ్గాసినటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. కాబట్టి ఈనాడు మల్లు రవి గారి ఓటేసి ఢిల్లీ పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ లో రాహుల్ గాంధీకి ఓటేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినటువంటి ఎంపీ. కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి మనం వారి రుణం తీసుకోవాలి. కాబట్టి మనందరం చేతి గుర్తు ఓటు వేయాల్సిన అవసరం ఉంది.